మీరు ఎప్పుడైనా జీపీఎస్ వాడే అలవాటు మీకుంటే, జీపీఎస్ అంటే ఏమన్నాడు అలాంటి పెద్ద పెద్ద ఎక్కడుంటే మనకు తెలియదండి అనుకోకండి, ఫోన్ లోనే ఉంటది అది. ఓకే, ఒక యాప్, దానిలో మ్యాప్ ఉంటది. ఇప్పుడు మీరు ఎక్కడున్నారో మాకు చెప్పండి, అప్పుడు మీరు వెళ్లే దారి మీకు చెప్తామని. అప్పుడు మనం ఏం చేస్తాం, యాక్సెస్ ఇస్తాం. ఎస్, నా లొకేషన్ ఇది రాజమండ్రిలో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఏరియాలో నేను ఉన్నాను అని ఆ లొకేషన్ యాక్సెప్ట్ చేయగలిగితే అప్పుడు నువ్వు వెళ్ళడానికి నీ డైరెక్షన్ ఏంటో చూపిస్తా ఉంటది. నేను నా లొకేషన్ యాక్సెస్ ఇవ్వను అంటే కొన్నిసార్లు అది కూడా నీకు ముందుకు వెళ్ళడానికి యాక్సెస్ దొరకకపోవచ్చేమో. దేవుని సన్నిధిలో నువ్వు ముందుకు సాగిపోవాలి లేదా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలంటే నీకున్న ఆ స్థితిని ఇప్పుడు నువ్వు ఒప్పుకోవాలి. ఉన్న దాన్ని బట్టి నువ్వు దేవునికి స్తుతులు చెల్లించాలా. దేవుడు ఇంకా ఇంకా ఉన్నతమైన స్థితికి దేవుడిని ఏం చేస్తాడు, ఆయన నడిపిస్తూ ఉంటాడు. ఎంత గొప్ప దేవుడు ఆయన. స్తుతుల మూలంగా దుర్గమును స్థాపించే దేవుడు. నీ కుటుంబంలో మీరు 5 ఉంటే 5 లేదా 4 ఉంటే 4 మీరు చేసే ఆ స్తుతి దేవునికి ఎంత గొప్ప సింహాసనం వేస్తుంది. పరీక్షిద్దాం. మీరు ఎప్పుడు